హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. వామ్మో! 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ ఓటింగ్ రంజుగా కాదు, యమరంజుగా సాగుతోంది. 'పుష్ప 2' కలెక్షన్ల మాదిరిగా రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతుంది. విజేతను తేల్చే ఈ 15వ వారం ఓటింగ్లో టాప్ 5 ఫైనలిస్టుల్లో పోటీ పడుతున్నారు. అయితే రేసులో మొత్తం 5గురు ఉన్నా పోటీ మాత్రం ప్రధానంగా నిఖిల్, గౌతముల మధ్య హోరాహోరీగా సాగుతోంది. ఆఫిషియల్ ఓటింగ్ ఏంటనేది ఫినాలే నాడు ప్రకటించనుండగా, అన్అఫిషియల్ తొలి రోజే ఓటింగ్లో నిఖిల్ కొన్ని పోల్స్లో పైచేయి సాధిస్తే, గౌతమ్ మరికొన్ని పోల్స్లో పైచేయి సాధించాడు. మొత్తం ఓటింగ్లో దాదాపు 80% ఓటింగ్ వీళ్ళిద్దరే షేర్ చేసుకుంటున్నారంటే వార్ వన్ సైడ్ గా వీళ్ళిద్దరూ ఓట్లను షేర్ చేసుకుంటున్నారు. 80% ఓట్లు వీళ్ళిద్దరికే పడుతుంటే ప్రేరణ, నబీల్, అవినాష్లు మిగిలిన 20% ఓట్లతో నామమాత్రంగా రేసులో ఉన్నారు. ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా, తొలి రోజు ఓటింగ్కి రెండో రోజు ఓటింగ్కి భారీ తేడాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు ఓటింగ్లో గౌతమ్పై నిఖిల్ పైచేయి సాధించినట్టుగా కనిపించాడు. కానీ రెండో రోజు ఓటింగ్లో అనూహ్యంగా వీరిద్దరూ 34% ఓట్లతో టై అయ్యింది. బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆన్ లైవ్ పోల్లో ఓటింగ్ లెక్కలు చాలా ఆసక్తికరంగా అనిపించింది. తొలి రోజు పోల్ రిజిస్టర్లో నిఖిల్ 33% ఓట్లతో టాప్లో ఉంటే, గౌతమ్ 25% ఓట్లతో సెకండ్ ప్లేస్లో కనిపించాడు. కానీ రెండో రోజు చూస్తే లెక్కలు తారుమారయ్యాయి. గౌతమ్ 34% ఓట్లతో టాప్లోకి వచ్చాడు. నిఖిల్కి కూడా 34% ఓట్లే వచ్చినా 67,270 ఓట్లు గౌతమ్కి పడితే, నిఖిల్కి 67,200 ఓట్లు పడ్డాయి. ఈ ఇద్దరికి కేవలం 70 ఓట్లు వ్యత్యాసంతో గౌతమ్ టాప్లోకి వచ్చేశాడు. దీన్ని బట్టి చూస్తే గంట గంటకు లెక్కలు ఎలా మారిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నిఖిల్, గౌతమ్లో విన్నర్ ఎవరనేది మాత్రం చివరి క్షణం వరకు ఉత్కంఠే. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. బట్ విన్నర్ మాత్రం వీరిద్దరిలో ఒకరనేది మాత్రం పక్కా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.